Hi friends, welcome to Sridhar CCE Anantapuramu YouTube channel and welcome to our exclusive session of SSC CGL latest patterns. Yes. So staff selection commission related ga up to the previous exams like ఇప్పుడు రీసెంట్గా కండక్ట్ చేసినటువంటి ఎగ్జామ్స్ అని కాకుండా ప్రీవియస్ ఎగ్జామ్స్ వరకు మనం అబ్జర్వ్ చేసుకున్నట్లయితే ఫిక్స్డ్ సెట్ ఆఫ్ ప్యాటర్న్స్ మనము చూస్తున్నాం. వాట్ వర్ దోస్? ఆల్రెడీ ప్రీవియస్ ఎగ్జామ్స్ రాసినటువంటి వాళ్ళకి ఖచ్చితంగా అవగాహన ఉంటుంది. నాట్ ఎగ్జాక్ట్లీ నౌ, జస్ట్ బిఫోర్. దానికి ముందర ఇంకొక ప్యాటర్న్ ఉండే, లైక్ ఏంటి, ఒక పేపర్ 2 అనేది లైక్ కంప్లీట్గా ఇంగ్లీష్కి 200 క్వశ్చన్స్ 200 మార్క్స్ ఇచ్చినటువంటి టైం పీరియడ్ కూడా ఉంది. దాని తర్వాత సో సీజీఎల్కి 45 క్వశ్చన్స్ ఇంటూ 3 ఫిక్స్డ్గా ఇచ్చేటటువంటి వాళ్ళు కదా. సో ఇక్కడ ఆ 45 క్వశ్చన్స్ టియర్ 2 అయినా టియర్ 1లో 25 క్వశ్చన్స్ అయినా ఫిక్స్డ్ ప్యాటర్న్స్ ఉండేటివి. లైక్ ఒక యాప్కి ఇవే గ్రామర్ ప్యాటర్న్స్ ఇవే ఇలా ఉండేటటువంటివి. ఒకసారి ప్రీవియస్ ఎగ్జామ్స్ మీరు ఎవరైనా రాసిన వాళ్ళు ఉంటే రికలెక్ట్ చేసుకోండి. సో ఒక యాప్ రిలేటెడ్గా 1 వర్డ్ సబ్స్టిట్యూట్స్, ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్, సినోనిమ్స్, యాంటనిమ్స్, సో ఇవి ఫిక్స్డ్ రాంగ్లీ స్పెల్డ్ వర్డ్స్. ఇవి కాకోకుండా గ్రామర్ ప్యాటర్న్స్ చూసుకున్నట్లయితే ఎర్రర్ డిటెక్షన్ ప్యాటర్న్, ఫ్రేజల్ ఇంప్రూవ్మెంట్, సెంటెన్స్ ఫిల్లరు, క్లోజ్ టెస్ట్, ఇవి ఫిక్స్డ్ ప్యాటర్న్స్. అదే టియర్ 2కి వచ్చినప్పుడు ఏం జరిగింది? సో దే స్టార్టెడ్ గివింగ్ ప్యాసేజెస్, కాంప్రహెన్షన్ ప్యాసేజెస్ ఇచ్చి లైక్ 4 క్వశ్చన్స్ అలా అడిగేటటువంటి వాళ్ళు. ఇవి ఇంతకు మించి పీక్యూఆర్ఎస్ ప్యాటర్న్ కూడా. సో ఇంతకు మించి యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్, డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్ ఇవి ఫిక్స్డ్. దీన్ని డిస్టర్బ్ చేయలేదు, చెయ్యరు కూడా. అదే రీసెంట్ టైమ్స్లో మనం గమనించినట్లయితే సో కొన్ని లేటెస్ట్ ప్యాటర్న్స్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఇట్స్ ఆల్ ఇన్ ద ఎవల్యూషన్. సో ఎవల్యూషన్లో భాగంగా మనము కొత్తటివి నేర్చుకోవాలి, ముందరికి వెళ్ళాలి. సో ఎప్పుడైతే వెన్ వీ స్టాప్ లెర్నింగ్ న్యూ థింగ్స్ వీ బికమ్ నథింగ్. అది కాంపిటేటివ్ వరల్డ్లో ఎలా ఉండాలి? ఖచ్చితంగా ఏది అప్డేట్ వచ్చినా కూడా దానికి అనుగుణంగా మనము అడాప్ట్ చేసుకోగలగాల. అలా అడాప్ట్ చేసుకున్నటువంటి రోజు మనం మిగిలిన వాళ్ళకంటే ముందుగా వెళ్తాము, ఖచ్చితంగా మంచిగా స్కోర్ చేసుకుని జాబ్స్ కొట్టేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. రైట్. సో రీసెంట్ టైమ్స్లో మనం అబ్జర్వ్ చేసినటువంటి లేటెస్ట్ ప్యాటర్న్స్ మనం చూసుకున్నట్లయితే ఎస్ఎస్సి రిలేటెడ్గా సో దే స్టార్టెడ్ ఆస్కింగ్, అంటే నేను చూసినటువంటివి నేను మీకు షేర్ చేస్తున్నా. ప్యాసేజ్ అడుగుతున్నాడు, ప్యాసేజ్ ఇచ్చి ప్యాసేజ్ మీద క్వశ్చన్స్ డైరెక్ట్గా ప్యాసేజ్ ఇన్ఫర్మేషన్ మీద క్వశ్చన్స్ రావట్లేదు. సో మరి ఏం అడుగుతున్నాడు సార్? హైలైటెడ్ ఫ్రేజెస్, ఇటాలిక్స్, సెంటెన్సెస్, స్టేట్మెంట్స్ ఇన్ ఇటాలిక్స్. ఏం చేస్తున్నాడు? ఒక ఫ్రేజ్ హైలైట్ చేసి వాట్ కైండ్ ఆఫ్ ఫ్రేజ్ ఇట్ ఈస్, ద హైలైటెడ్ ఫ్రేజ్. కింద ఆప్షన్స్లో నౌన్ ఫ్రేజ్, అడ్జెక్టివ్ ఫ్రేజ్, అడ్వర్బ్ ఫ్రేజ్, ప్రిపోజిషనల్ ఫ్రేజ్ ఇలా ఫిక్స్డ్గా ఇస్తున్నాడు. సో ఈ ఫ్రేజ్ అనేటటువంటి ఇన్ఫర్మేషన్ మనకు ప్రీవియస్ ప్యాటర్న్స్ నాలెడ్జ్ వరకు ప్రీవియస్ ప్యాటర్న్స్కి మటుకు అవసరం లేకుండే, బట్ ఈరోజు అడుగుతూ ఉన్నాడు. ఇది మనం క్లాస్ వర్క్ రిలేటెడ్గా మ్యాక్సిమం ఈ ఫ్రేజెస్, క్లాజెస్ ఇలాంటివి జస్ట్ చూచాయగా పైన టచ్ చేసి ఉంటారు, కానీ ఇన్డెప్త్ మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ ఇచ్చిండరు. సో కాబట్టి స్టూడెంట్ ప్యానిక్ అవుతున్నాడు. అలా ప్యానిక్ కాకుండా ఉండడానికి ఈ లేటెస్ట్ ప్యాటర్న్స్ అబౌట్ టు లైక్ వీఆర్ గోయింగ్ టు రైట్ ద ఎగ్జామ్ వెరీ సూన్. సో కాబట్టి ఈ ప్యాటర్న్స్ మీద మనకు అవగాహన ఉండి అలాంటి ప్యాటర్న్స్ మనకు ఎగ్జామ్లో వచ్చినా అవి ఈజీగా క్రాక్ చేసే విధంగా మనం ప్రిపేర్డ్గా ఉంటే ఖచ్చితంగా ఆ మార్క్స్ మిగిలిన వాళ్ళకంటే ముందుగా మనము స్కోర్ చేసుకోగలుగుతాం. జాబ్ కొట్టేటటువంటి ఛాన్సెస్ కూడా పెరిగేటటువంటి అవకాశం ఉంది. సో కాబట్టి ఈ లేటెస్ట్ ప్యాటర్న్స్ గురించి మనం స్టడీ చేద్దాం. యాజ్ ఐ సెట్, ఒక ప్యాటర్న్ నేను అబ్జర్వ్ చేసిండేది హైలైటెడ్ ఫ్రేజ్ ఇచ్చి విచ్ కైండ్ ఆఫ్ ఫ్రేజ్ ఇట్ ఈస్. ఫ్రేజెస్లో టైప్స్ ఇవి మనం డిస్కస్ చేయబోతున్నాం. ఈ సెషన్ని ఏదో 2 or 3 సెషన్స్గా స్ప్లిట్ చేస్తున్నాం. అన్ని ప్యాటర్న్స్ కూడా ఒకటే క్లాస్లో డిస్కస్ చేస్తే సో స్ట్రెస్ పడుతుంది. సో కాబట్టి నీట్గా ఇక్కడ మనం డిస్కస్ చేయబోయేటటువంటి ప్యాటర్న్ స్ప్లిట్ చేసుకొని మనము డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ప్యాటర్న్ ఏంటి? ఫ్రేజెస్ అండ్ క్లాజెస్ అనేటటువంటి ప్యాటర్న్ ఐ డిడ్ నాట్ సీ, నేనైతే చూడలేదు. కానీ అడ్వాన్స్డ్గా ఉందాం. ఫ్రేజ్ అడిగిన వాడు క్లాజ్ అడగడా? ఖచ్చితంగా అడగడా? అడగచ్చు, అడగకపోవచ్చు, అడగచ్చు అనేటటువంటి అవకాశం ఉంది కదా. సో కాబట్టి క్లాజ్ గురించినటువంటి నాలెడ్జ్ కూడా తీసుకుందాం. టైప్స్ ఆఫ్ క్లాజెస్, టైప్స్ ఆఫ్ ఫ్రేజెస్ అండ్ ఇంకొక స్పెసిఫిక్ ప్యాటర్న్. వాడు సెంటెన్సెస్లో అంటే ప్యాసేజ్లోనే మళ్ళీ ఈ హైలైటెడ్ ఫ్రేజెస్సే బట్ ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ ఇంక్లూడ్ చేశాడు.
ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ ఇంక్లూడ్ చేసి కింద ఆప్షన్స్లో విచ్ కైండ్ ఆఫ్ ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ ఇస్ ఇంక్లూడెడ్ ఇన్ ద అబౌవ్ ప్యాసేజ్, ఇన్ ద అబౌవ్ ఫ్రేజెస్, ఇట్లా అడగడం జరుగుతుంది. ఈ ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ అయితే స్టాండర్డ్ గ్రామర్లో ఎవరు డిస్కస్ చేయరు, 100% డిస్కస్ చేయరు. ఎందుకు? ఇట్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్. ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ అంటే ఏంటి? అలంకారాలు విచ్ డెకరేట్ ద లాంగ్వేజ్. ఉపమాలంకారం, ఉపమేయ అలంకారం, ఉత్ప్రేక్ష అలంకారం, అతిశయోక్తి, అవి లాంగ్వేజ్లో ఎవ్రీ లాంగ్వేజ్లో ఉంటాయి, ఇంగ్లీష్ లాంగ్వేజ్లో కూడా ఉన్నాయి. సో ఆ ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ మీద క్వశ్చన్ పడితే దాని గురించినటువంటి అవేర్నెస్ మనకి స్కూలింగ్లో లేదు, అకాడమిక్స్లో ఇవ్వరు, కాంపిటేటివ్స్లో కూడా మ్యాక్సిమం ఆ పర్టికులర్ కాన్సెప్ట్ని టచ్ చేయరు. ఎందుకు? దట్ ఈజంట్ నెససరీ ఫర్ ద ప్యాటర్న్స్ విచ్ వీ కమ్ అక్రాస్ ఇన్ ద ఎగ్జామ్స్. సో బ్యాట్ ఆ టైప్ ఆఫ్ క్వశ్చన్ అడగడం జరుగుతుంది రీసెంట్ టైమ్స్లో. సో కాబట్టి ఫిగర్స్ ఆఫ్ స్పీచ్, టైప్స్ ఆఫ్ ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ దాని మీద గ్రిప్ తీసుకుంటే మనం భయపడాల్సినటువంటి అవసరం లేదు. అండ్ దీంట్లో 2 ప్యాటర్న్స్ ఇంక్లూడ్ అయి ఉన్నాయి. ఏంటి? సో పైన సెంటెన్సెస్ BCDE, ABCD ఇటాలిక్స్లో సెంటెన్సెస్ ఇచ్చి దానిలలో సో ఈ పర్టికులర్ పైన ఇచ్చినటువంటి సెంటెన్సెస్లో ఏ టెన్స్ ఏ వాయిస్ అనేది ఉంది, ఏ సెంటెన్స్ ఏ వాయిస్లో ఉంది అంటే లైక్ క్వశ్చన్ అయితే లెట్ మీ మేక్ ఇట్ క్లియర్. సో పైన ఇచ్చినటువంటి సెంటెన్సెస్లో ప్యాసివ్ వాయిస్లో ఏ సెంటెన్స్ ఉంది, పైన ఇచ్చినటువంటి సెంటెన్సెస్లో యాక్టివ్ వాయిస్లో ఏ సెంటెన్స్ ఉంది అని చెప్పి అడుగుతున్నాడు. సో అంటే వాయిస్ ఐడెంటిఫికేషన్ చేయగలగాలి. యాక్చువల్గా మనము వీఆర్ ట్రైన్డ్ టు ట్రాన్స్ఫార్మ్ ద సెంటెన్స్, యాక్టివ్ టు ప్యాసివ్ ట్రాన్స్ఫార్మ్ చేయగలిగేటటువంటి నాలెడ్జ్ అయితే మనకు ఉంది. బట్ ఐడెంటిఫై చేయగలమా? ట్రాన్స్ఫార్మ్ చేయగలిగే నాలెడ్జ్ ఉండే వాళ్ళకి ఖచ్చితంగా మ్యాక్సిమం ఐడెంటిఫై చేసే నాలెడ్జ్ కూడా ఉంటుంది. బట్ డీటెయిలింగ్ మనం తెలుసుకుంటే అది మనకి అడ్వాంటేజ్ అవుతుంది. కన్ఫ్యూజ్ అయితే కష్టం కదా. అదేవిధంగానే ఐడెంటిఫైయింగ్ టెన్సెస్ అనేటటువంటిది కూడా, ఇది డైరెక్ట్గా ఐడెంటిఫై ద టెన్స్ అని అడగట్లేదు. పైన ఇచ్చినటువంటి ప్యాసేజ్లో ఎక్కువగా ఏ టెన్స్ వాడుతున్నాడు అని అడుగుతున్నాడు డైరెక్ట్గా. ప్యాసేజ్ చదివేటటువంటి పనే లేదు, ప్యాసేజ్ మీద క్వశ్చనే లేదు. సో డైరెక్ట్గా ఏమడుగుతున్నాడు? సో విచ్ టెన్స్ ఈజ్ యూజ్డ్ రిపీటెడ్లీ ఇన్ ద అబౌవ్ ప్యాసేజ్? ప్రజెంట్ సింపుల్, పాస్ట్ సింపుల్, ఫ్యూచర్ సింపుల్, ప్రజెంట్ కంటిన్యూస్, ప్రజెంట్ పర్ఫెక్ట్, పర్ఫెక్ట్ ఇలా ఆప్షన్స్లో ఇస్తున్నాడు కదా. సో మరి ఎలా ఐడెంటిఫై చేయాలి? టెన్సెస్ రూల్స్ ఆల్రెడీ తెలిసినటువంటి వాళ్ళకి ఈజీనే. బట్ అప్లికేషన్లో ఇప్పుడు రూల్స్ నేర్చుకోవడం, గుర్తుపెట్టుకోవడం, నెక్స్ట్ అప్లికేషన్ ఆఫ్ ద రూల్, ఆ రూల్ సెంటెన్స్లో ఐడెంటిఫై చేయగలగడం, ఇది చేయగలిగేటటువంటి ఒక నాలెడ్జ్ మనకి కావాలి. దాంట్లో కూడా మన ట్విస్టెడ్ కేసెస్ ఉన్నాయా అనేది మనము నెక్స్ట్ ఈ సెషన్స్లో మనము తెలుసుకుందాం. ఓకే గైస్, సో మనం ఇప్పుడు ప్రజెంట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ద కన్ఫ్యూజింగ్ వన్ ఫ్రేజెస్ అనేటటువంటి ఒక లేటెస్ట్ ప్యాటర్న్ డిస్కస్ చేయబోతున్నాం. ఆర్ యూ రెడీ? స్టార్ట్ చేద్దామా? ఓకే, లెట్స్ స్టార్ట్. లేటెస్ట్ ప్యాటర్న్ 1. మీరు హ్యాపీగా నోట్స్ తీసుకోండి, నోట్స్ని రివైజ్ చేసుకోండి. దీనికి సాఫ్ట్ కాపీ ఉండదు. ఈ ఓన్లీ కాన్సెప్ట్ ఓరియంటెడ్ క్లాసెస్ కాబట్టి, సెషన్స్ కాబట్టి దీనికి సాఫ్ట్ కాపీ ఏం లేదు. మీరు నోట్స్ కాపీ చేసుకోండి, అంటే వాట్ ఎవర్ ఐసే మీరు నీట్గా రాసుకోండి. దాని తర్వాత ప్రాక్టీస్ సెషన్ కూడా ప్లాన్ చేస్తాం దీని మీద. ఆ ప్రాక్టీస్ సెషన్తో మనం ఈ సెషన్స్ని ఎండ్ చేద్దాం. ఓకే, సో నోట్స్ తీసుకోండి, నోట్స్ తీసుకెళ్ళి రివైజ్ చేయాలి. రివైజ్ చేయకపోతే మర్చిపోతారు, 100% గ్యారంటీడ్, 100% మర్చిపోతారు, దాంట్లో డౌటే లేదు. సో కాబట్టి నోట్స్ తీసుకోండి. ఓకే, ఇప్పుడు ఫ్రేజ్ అనగా ఏంటి? సింపుల్, సెంటెన్స్, గ్రూప్ ఆఫ్ వర్డ్స్, కంప్లీట్ సెన్స్ ఉండేటటువంటి గ్రూప్ ఆఫ్ వర్డ్స్ని సెంటెన్స్ అని పిలవడం జరుగుతుంది. మరి ఫ్రేజ్ అనగా ఏంటి? ఫ్రేజ్ గ్రూప్ ఆఫ్ వర్డ్సే, కానీ ఇన్కంప్లీట్ సెన్స్ ఉన్నటువంటి గ్రూప్ ఆఫ్ వర్డ్స్ అన్నమాట. నాట్ అ సింగిల్ వర్డ్, ఒక పదం కాదు, గ్రూప్ ఆఫ్ వర్డ్స్. ఆర్ ఐ కెన్ ఈవెన్ సే అ ఫ్రేజ్ యాజ్ పార్ట్ ఆఫ్ ఎ సెంటెన్స్ వితౌట్ అ సబ్జెక్ట్ అండ్ అ వర్బ్. సబ్జెక్ట్ వర్బ్ లేనటువంటి ఒక పార్ట్ ఆఫ్ సెంటెన్స్ని, అంటే మీనింగ్ ఉంటుంది, ర్యాండమ్ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ కాదు. ఇప్పుడు క్లాస్ ఇన్ ద, దిస్ ఈస్ నాట్ అ ఫ్రేజ్. ఇన్ ద క్లాస్ మీనింగ్ ఉందా లేదా? క్లాస్లో మీనింగ్ వస్తుంది, 3 పదాలు ఉన్నాయి. ఇది సెంటెన్స్గా అయితే యాక్ట్ చేయలేదు, మరి ఎలా యాక్ట్ చేయగలదు? ఇట్ యాక్ట్స్ యాస్ అ ఫ్రేజ్. అర్థమవుతుందా? సో అలా ఒక ఇన్కంప్లీట్ సెన్స్ ఉంటూ
సబ్జెక్టు మరియు వర్బ్ లేనటువంటి ఒక పార్ట్ ఆఫ్ సెంటెన్స్ని ఫ్రేజ్ అని పిలుస్తారు. ఓకే, నెక్స్ట్ లెట్ us గెట్ ఇన్ టు టైప్స్ ఆఫ్ ఫ్రేజెస్లోకి ఎంటర్ అవుదాం. ఓకే, నోట్స్ తీసుకోండి. కన్ఫ్యూషన్ ఎక్కడ ఉంటుందో అక్కడ నేను క్లియర్గా ఎంఫసైజ్ చేస్తాను. ఓకే, సో అక్కడ కన్ఫ్యూజ్ కాకోకుండా మ్యాక్సిమం ప్రాక్టీస్ చేసుకోగలిగినారంటే యూ విల్ కమ్ అవుట్ ఆఫ్ దట్ కన్ఫ్యూజన్. ఓకే, సో దీంట్లో మనకు ముఖ్యంగా దెర్ ఆర్ 8 టైప్స్ ఆఫ్ ఫ్రేజెస్. 8 రకాలు ఉన్నాయి మనకి ఫ్రేజెస్. ఓకే, దాంట్లో మ్యాక్సిమం అడిగేటటువంటి ఫ్రేజెస్ ఎగ్జామ్ ఓరియంటెడ్గా 4 టైప్స్ 90% అడుగుతాడు. 4 టైప్స్, ఎందుకంటే అవి రిపీటెడ్ అండ్ రెగ్యులర్గా సెంటెన్సెస్లో కనిపించేటటువంటి మ్యాక్సిమం ఇవే. సో ఏంటి అవి? ఫస్ట్ 4 టైప్స్ చూద్దాం. నౌన్ ఫ్రేజ్, adjective phrase, adverb phrase, and prepositional phrase. Noun phrase, adjective phrase, adverb phrase, prepositional phrase. 4 types. Often and frequently asked in the exams. అడిగే ఛాన్స్ ఉన్నటువంటి మోడల్స్. దీంట్లో ఈ రెండిటికి మ్యాక్సిమం కన్ఫ్యూషన్ ఉండదు, ఈ రెండిటి మధ్య కన్ఫ్యూషన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో కాబట్టి కన్ఫ్యూజ్ వచ్చే ఛాన్స్ ఉండదు. ఐ విల్ ఎంఫసైజ్ దట్. ఓకే, దాని గురించి హైలైట్ చేసి చెప్తాను, జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. క్లాస్ పూర్తిగా వినండి, యుల్ గెట్ కంప్లీట్ క్లారిటీ. ఓకే, సో లెట్ us స్టార్ట్ టాకింగ్ అబౌట్ నౌన్ ఫ్రేజ్. నౌన్ ఫ్రేజ్ గురించి స్టార్ట్ చేద్దాం. ఏం స్టార్ట్ చేద్దాం ఇక్కడ? ఎస్, noun. Noun is nothing but everybody knows. Naming word, which gives the names of persons, places, things, animals. Palpable, touchable, concrete nouns అంటాం. అంటే ఏవైతే చూడగలమో, టచ్ చేయగలమో వాటికి ఇచ్చేటటువంటి పేర్లని కాంక్రీట్ నౌన్స్ అంటాం. కంటికి కనిపించినటువంటి వాటికి ఇచ్చేటటువంటి పేర్లని అబ్స్ట్రాక్ట్ నౌన్స్ అంటాం. యూ మైట్ బి ఫెమిలియర్, బేసిక్స్ ఇవి. సో ఇక్కడ ఏదైతే ఏమి నౌన్ అనేటటువంటిది ఏదో ఒకటి. లెట్ మీ టేక్ అ ఉమెన్ ఇట్స్ అ కామన్ నౌన్ అంట. పర్టికులర్ నేమ్ బదులుగా వాడేటటువంటిది కామన్ నౌన్. ఇప్పుడు ఉమెన్ ఇట్స్ అ సింగిల్ వర్డ్, యూ కాంట్ కాల్ ఇట్ అ ఫ్రేజ్. దీన్ని మనం ఫ్రేజ్ అని అనకూడదు. ఆర్టికల్, బ్యూటిఫుల్ అండ్ young woman. She is a beautiful and young woman. ఇప్పుడు నేను స్ప్లిట్ చేసా బ్యూటిఫుల్ అండ్ యంగ్. ఇది నౌన్. ఓకే, ఈ నౌన్కి ఇవి యాట్రిబ్యూట్స్, అడ్జెక్టివ్స్. కట్ చేస్తే ఇది మాత్రమే అడ్జెక్టివ్ ఫ్రేజ్ అవుతుంది. దీనితో కలిపి చెప్తే నౌన్ ఫ్రేజ్ అవుతుంది. దట్స్ ఇట్, అయిపోయింది. ఇంకోసారి చెప్పాను, నౌన్ ఉంది, నౌన్ని ఎన్హాన్స్ చేసేటటువంటి టర్మ్స్ పక్కన ఉన్నాయి. నౌన్ని ఎన్హాన్స్ చేసే టర్మ్స్ పక్కన ఉన్నాయి. నౌన్తో పాటుగా చెప్తే ఇట్ ఈస్ అన్ ఎంటైర్ ఫ్రేజ్ విచ్ ఈస్ టెలింగ్ అబౌట్ అ నౌన్, అండ్ నౌన్ ఈస్ దేర్ అండ్ ఇట్ ఈస్ కాల్డ్ అ నౌన్ ఫ్రేజ్. లేదా హైలైటెడ్ పార్ట్ కేవలం బ్యూటిఫుల్ అండ్ యంగ్ క్లియర్గా తెలుస్తున్నాయి, దే ఆర్ అడ్జెక్టివ్స్. ఇది మాత్రమే హైలైట్ చేస్తే దీన్ని ఏమని పిలవాలంట? అడ్జెక్టివ్ ఫ్రేజ్ అని పిలవాలి. డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. అండ్ ఇలా మాత్రమే ఉంటుందా సార్? లేదండి, రకరకాల నౌన్ ఫ్రేజెస్లో రకరకాలు ఉంటాయి. నేను మీకు లాస్ట్కి షార్ట్ కట్ కూడా చెప్పిస్తాను. ఏ బాయ్ ఫ్రమ్ అవర్ స్కూల్. A boy from our school. A team of players. A group of students. అబ్జర్వ్ చేయండి, ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే బాయ్ స్కూల్, టీమ్ ప్లేయర్, గ్రూప్ స్టూడెంట్స్. ఏం జరుగుతుంది? డిఫరెంట్ అంటే 2 నౌన్స్ ఉన్నాయి.
అండర్లైన్ పార్ట్ అయితే మొత్తం అంతా ఉంది. ఏం చేయాలి సార్? అక్కడ ప్రిపోజిషన్ ఉంది కదా, పొసెసివ్ అడ్జెక్టివ్ ఉంది, ఆర్టికల్ ఉంది. ఓకే, సో ఇవన్నీ మీకు అవసరం లేదు. షార్ట్ కట్ చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. షార్ట్ కట్ ఈజ్ వెరీ వెరీ సింపుల్. noun, 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 then you call it a noun phrase. అయిపోయింది. షార్ట్ కట్ అర్థమైందా? నౌన్ ఉందా, నౌన్ ఉందా, నౌన్ ఉండి దానిలోకి సంబంధించినటువంటివి అడిషనల్ వర్డ్స్, ప్రిపోజిషన్స్ ఉండొచ్చు, అడ్జెక్టివ్స్ ఉండొచ్చు, యాడ్వర్బ్స్ ఉండొచ్చు, ఏంటివైనా ఉంది. నౌన్ ఉందా? ఎస్, యూ కెన్ కాల్ ఇట్ ఆ నౌన్ ఫ్రేజ్. దిస్ ఈజ్ అబౌట్ నౌన్ ఫ్రేజ్. ఎగ్జాంపుల్స్ కూడా రాసుకోవచ్చు మీరు. రైట్, నెక్స్ట్ ఐఎమ్ గోయింగ్ టు నెంబర్ 2. వాట్ ఈస్ దిస్? అడ్జెక్టివ్ ఫ్రేజ్ అంట. అడ్జెక్టివ్ ఫ్రేజ్. Adjective. What is the purpose of an adjective in a sentence? Generally, everybody might be familiar. Parts of speech కదా. Adjective అంటే ఏంటి? It's nothing but which qualifies a noun కదా. ఒక నౌన్ని క్వాలిఫై చేసేటటువంటి పదమే adjective. అది ఒక పదం కావచ్చు, 2 పదాలు కావచ్చు, 10 పదాలు కావచ్చు. వాటిని ఏమంటారు? అడ్జెక్టివ్స్ అంటారు. ఇప్పుడు అడ్జెక్టివ్ అంటే సింగిల్ వర్డ్. మరి ఫ్రేజ్ కావాలంటే మోర్ దాన్ అ వర్డ్. చూడండి, షీ ఈజ్, షీ ప్రొనౌన్. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, ప్రొనౌన్ అండ్ నౌన్ ఇవి వేరు కాదు, రెండు ఒకటే. నౌన్ అన్నా ప్రొనౌన్ అన్నా ఒక్కటే. నౌన్కి బదులుగా ప్రొనౌన్, ప్రొనౌన్కి బదులుగా నౌన్. అర్థమవుతుందా? సో ఇక్కడ ప్రొనౌన్ వచ్చింది కదా సార్, నౌన్ లేదు కదా, డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. నౌన్ అన్నా ప్రొనౌన్ అన్నా ఒక్కటే. She is young and beautiful. So you're talking about she? లేదు, కన్ఫ్యూజన్ ఎందుకు? ఐఎమ్ యూజింగ్ అ నౌన్. రాణి ఈజ్ యంగ్ అండ్ బ్యూటిఫుల్. ఓకే, నౌన్ అన్నా ప్రొనౌన్ అన్నా ఒక్కటే, అక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దండి. ఇక్కడ హైలైటెడ్ పార్ట్ ఈస్ యంగ్ అండ్ బ్యూటిఫుల్. నీకు తెలుస్తుంది దే ఆర్ అడ్జెక్టివ్స్ అని, బట్ ఆ అడ్జెక్టివ్స్ క్వాలిఫై చేస్తూ ఉండేది నౌన్ ఆర్ ప్రొనౌన్ని. కానీ స్లైట్ షూలెస్ డిఫరెన్స్. పక్కన నౌన్ ఉందా? లేదు. ఇక్కడ ఏముంది? బీ వర్బ్ ఉంది. షార్ట్ కట్ చెప్తున్నానండి. బీ వర్బ్తో పాటుగా వర్బ్స్ వస్తాయి. V4 వస్తే టెన్సెస్ రూల్, V3 వస్తే ప్యాసివ్ వాయిస్ రూల్, అడ్జెక్టివ్ వస్తే నెయిదర్ యాక్టివ్ నార్ ప్యాసివ్. బీ వర్బ్తో పాటు వచ్చినప్పుడు ఈ అడ్జెక్టివ్ కేస్లో ఉన్నటువంటి ఫ్రేజ్ని అడ్జెక్టివ్ ఫ్రేజ్ అని పిలుస్తాం. దిస్ ఈస్ ద బేసిక్ వన్. ఐడెంటిఫికేషన్ ఈజ్ ఈజీ, ద షార్ట్ కట్ ఈజ్ సింపుల్. బీ వర్బ్తో పాటుగా నౌన్ లేకుండా, అడ్జెక్టివ్ అనేది సింగిల్ వర్డ్ కాకుండా మోర్ దాన్ అ వర్డ్, 2-3 పదాలు, గ్రూప్ ఆఫ్ వర్డ్స్ అని చెప్పుకున్నాం కదా, అలా వస్తే దాన్ని ఏమని పిలవాలి? ఏమని పిలవాలి? అడ్జెక్టివ్ ఫ్రేజ్ అని పిలవాలి. ఇది ఒక ప్యాటర్న్. అంటే అడ్జెక్టివ్ ఫ్రేజ్లో ఇలా ఒక రకంగా, నేను నౌన్స్లో కూడా చెప్పాను, ఒక నౌన్ ఉంది దాన్ని క్వాలిఫై చేస్తూ వచ్చా. అలా కాకుండా ఇంకోటి ఏం చెప్పాను? నౌన్ ఆఫ్ నౌన్, ప్రిపోజిషన్తో పాటుగా 2-3 నౌన్స్ అలా వచ్చినప్పుడు దాన్ని నౌన్ ఫ్రేజ్ అని అంటాం కదా. దీంట్లో రెండో రకం, కన్ఫ్యూజన్ అయితే ఖచ్చితంగా ఉంటుందండి. సో కానీ నేను చెప్పినట్టుగా 1కి 10 టైమ్స్ క్లాస్ వినండి అండ్ నోట్స్ చూసుకోండి. The man with a great reputation has attended the meeting. మీటింగ్కి ఒక వ్యక్తి వచ్చాడు, ఒక పర్సన్ వచ్చాడు. ఎలాంటి వ్యక్తి? చాలా గొప్ప ఫేమ్, రెప్యుటేషన్ ఉన్నటువంటి వ్యక్తి రావడం జరిగింది. సో గొప్ప రెప్యుటేషన్ ఉన్నటువంటి వ్యక్తి వచ్చాడు అంటే ఇక్కడ విత్ గ్రేట్ రెప్యుటేషన్, ఇక్కడ బిట్ కన్ఫ్యూజ్ చేస్తాను చూడండి. ప్రిపోజిషన్తో వచ్చినప్పుడు దాన్ని ప్రిపోజిషనల్ ఫ్రేజ్ అని అంటాం. మరి ప్రిపోజిషనల్ ఫ్రేజ్ అనొచ్చుగా, కానీ జాగ్రత్త, ఈ విత్ గ్రేట్ రెప్యుటేషన్ అనేటటువంటి ఫ్రేజ్
ఎవరి గురించి ఇన్ఫర్మేషన్ ఎన్హాన్స్ చేస్తోంది? ఆ మ్యాన్ గురించి. సో కాబట్టి ఇదైతే గ్రూప్ ఆఫ్ వర్డ్, దీన్ని ఫ్రేజ్ అని అంటున్నాం. అండ్ ఎవరి గురించి చెప్తోంది? ఒక నౌన్ గురించి చెప్తోంది. నౌన్ గురించి చెప్పేదాన్ని అడ్జెక్టివ్ అంటాం. అడ్జెక్టివ్ ప్లేస్లో ఒక ఫ్రేజ్ ఉంది కాబట్టి దానికి ఏమని పేరు పెట్టాము? అడ్జెక్టివ్ ఫ్రేజ్ అని పేరు పెట్టి పిలవడం జరిగింది. రైట్. సో ఇది ఒక మోడల్. దిస్ ఇస్ టైప్ 2 అండి. సో ఫ్రేజ్ 2, adjective phrase. Now we are getting into adverb phrase. Number 3, adverb phrase. Adverb phrase, prepositional phrase. ఇక్కడ కన్ఫ్యూజన్ ఉంటుంది కాబట్టి పక్కనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా చూడండి. ఓకేనా? ఎస్. adverb phrase. adverb phrase అంటే adverb అంటే adjective is the word which qualifies a noun or pronoun. An adverb is a word which qualifies a verb. వర్బ్ని క్వాలిఫై చేసేటటువంటి పదాన్ని adverb అంటాం. ఒక పదం అయితే adverb, మోర్ దాన్ వన్ వర్డ్, ద గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఇస్ కాల్డ్ అ ఫ్రేజ్, adverb phrase. ఇక్కడ ముఖ్యంగా adverb అనేది ఏం ఫంక్షన్ చేస్తుంది? ఇట్ యాడ్స్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద యాక్షన్ in 4 ways. How the thing is happening, and where the thing is happening, and when the thing is happening, and why the thing is happening. యాక్చువల్గా ఇది క్లాజెస్లో మనకు చాలా ఉపయోగపడుతుంది, గుర్తుకు పెట్టుకోండి. ఇలా ఒక యాక్షన్ యొక్క సెన్స్ని ఎన్హాన్స్ చేస్తుంది. ఓకే. ఇంకా ప్రిపోజిషనల్ ఫ్రేజ్ అంటే ఇక్కడ ఒకటేసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ప్రిపోజిషనల్ ఫ్రేజ్ జనరలీ స్టార్ట్స్ విత్ అ ప్రిపోజిషన్. ఓకేనా? ప్రిపోజిషన్తో స్టార్ట్ అవుతుంది. ఇది కూడా లొకేషన్ చెప్పచ్చు, పొజిషన్ చెప్పచ్చు, టైం చెప్పచ్చు. ఓకే. ఏది? ప్రిపోజిషనల్ ఫ్రేజ్ అనేటటువంటిది. ఓకే. సో డిఫరెన్సెస్ చూపిస్తాను నేను. సో ఫస్ట్ ఇది యాడ్వర్బ్ ఫ్రేజ్ గురించి తెలుసుకుందాం. ఓకే. ఇప్పుడు ఒక ఆమె ఉంది. ఆమె పెయింటింగ్ వేసింది, ఒక పోర్ట్రైట్. షీ పెయింటెడ్ అ పోర్ట్రైట్. ఎలా పెయింటింగ్ చేసింది? విత్ ఏ గ్రేట్ కేర్. అండ్ ద హైలైటెడ్ పార్ట్ ఈస్ విత్ గ్రేట్ కేర్. క్వశ్చన్ ఈస్ క్లియర్. Painted. Question on it. How did she paint that portrait? With a great care. చాలా జాగ్రత్తగా వేసింది. క్వశ్చన్ ఏమిటి మీద వేస్తున్నాం? క్లియర్గా యాక్షన్ వర్డ్ మీద వేస్తున్నాం. ద ఆన్సర్ యూఆర్ గెటింగ్ ఈజ్ adverb phrase. ఇక్కడ మళ్ళీ అదే చెప్తున్నాం. వాట్ ఈస్ దిస్? ప్రిపోజిషన్. ప్రిపోజిషన్తో స్టార్ట్ అయింది కాబట్టి దీన్ని ఏమని పిలవచ్చు? ప్రిపోజిషనల్ ఫ్రేజ్ అని పిలవచ్చు. జాగ్రత్తగా వినండి, ఇక్కడే మెయిన్ ట్విస్ట్ వస్తుంది. ప్రిపోజిషన్తో స్టార్ట్ అవుతోంది కాబట్టి ప్రిపోజిషనల్ ఫ్రేజ్. అండ్ ఈ ఫ్రేజ్ వర్బ్ గురించి ఇన్ఫర్మేషన్ ఎన్హాన్స్ చేస్తుంది కాబట్టి అడ్వర్బ్ ఫ్రేజ్. మీకు ఆప్షన్స్లో అడ్వర్బ్ ఫ్రేజ్ మాత్రమే వచ్చింది అంటే అడ్వర్బ్ ఫ్రేజ్ పిక్ చేసుకోండి. ప్రిపోజిషనల్ ఫ్రేజ్ మాత్రమే వస్తే ప్రిపోజిషనల్ ఫ్రేజ్ పిక్ చేసుకోండి. ఒకవేళ రెండు వస్తే ఎలా సార్? డౌట్ వస్తుంది కదా. రెండు వస్తే టెన్షన్ పడకండి, ప్రిపోజిషనల్ ఫ్రేజే పిక్ చేయండి రెండు వస్తే. సార్ మళ్ళీ అడ్వర్బ్ ఫ్రేజ్ అనేది ఎలా సార్? సింపుల్గా చెప్తాను, జాగ్రత్తగా వినండి. వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఫంక్షన్ ఓరియంటెడ్ అడ్వర్బ్ ఫ్రేజ్. ఫంక్షన్. ఒకవేళ క్వశ్చన్లో వాడు ట్విస్ట్ చేయాలనుకుంటే, ట్విస్ట్ చేస్తాడో లేదో సెకండరీ, ట్విస్ట్ చేస్తే అంటే ఏంటి? వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ ద అబౌవ్ ఫ్రేజ్ ఇన్ ద ప్యాసేజ్. సో వాడు ఫ్రేజ్ని హైలైట్ చేసి దాని యొక్క ఫంక్షన్ ఏంటి అంటే అడ్వర్బ్ ఫ్రేజ్. విచ్ కైండ్ ఆఫ్ ఫ్రేజ్ ఇట్ ఈస్ ఇన్ ద అబౌవ్ ప్యాసేజ్ అన్నాడు అనుకోండి, గో విత్ ప్రిపోజిషనల్ ఫ్రేజ్. ఫంక్షన్ అడ్వర్బ్ ఫ్రేజ్. ఫంక్షన్ కాకోకుండా విచ్ కైండ్ ఆఫ్ ఫ్రేజ్, విచ్ టైప్ ఆఫ్ ఫ్రేజ్ అన్నాడు అనుకోండి, ప్రిపోజిషనల్ ఫ్రేజ్. కన్ఫ్యూషన్ అవుద్ది. He arrived here in the middle of the night.
highlighted phrase in the middle of the night, you can keep happily prepositional phrase. అది ఉంటే లేదు adverb phrase ఉందా, you can pick happily adverb phrase. రెండు ఉంటే prepositional phrase. ఫంక్షన్ ఏంటి, adverb phrase. కన్ఫ్యూజ్ అవ్వద్దండి, ఇక్కడ వర్బ్ ఉంది కాబట్టి కన్ఫ్యూషన్. వర్బ్ లేకుండా ప్రిపోజిషనల్ ఫ్రేజెస్ చూద్దునా. ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సినటువంటి అవసరమే లేదు, ఎందుకంటే దెర్ ఈస్ నో యాక్షన్ వర్డ్. క్వశ్చన్ అయితే వేరే, వేర్ ఈజ్ హీ గోయింగ్, హీ ఈజ్ గోయింగ్ టు ద క్లాస్ రూమ్. గోయింగ్ వర్బ్ అది వేరే, అప్పుడు అడ్వర్బ్ ఫ్రేజా ప్రిపోజిషనల్ ఫ్రేజ్, అక్కడ కన్ఫ్యూషన్ వస్తుంది. ఇక్కడ అవసరం లేదు, ఇక్కడ డైరెక్ట్గా టు ద పాయింట్. బీ వర్బ్ ఉంది, అడ్జెక్టివ్ కాదు, ప్రిపోజిషన్తో స్టార్ట్ అవుతుంది. హ్యాపీలీ ఏం పెట్టచ్చు అక్కడ, ప్రిపోజిషనల్ ఫ్రేజ్ ఫిక్స్డ్. కన్ఫ్యూజన్ అక్కర్లేదు. ఈజ్ దిస్ క్లియర్, అర్థమైందా, క్లారిటీ ఉందా? సో ఇంకా ప్రిపోజిషనల్ ఫ్రేజ్లో అంటాం. సో దెర్ ఆర్ ఫిక్స్డ్ ఫ్రేజెస్. అంటే ఫిక్స్డ్ ఫ్రేజెస్ అంటే దాంట్లో మనకి కన్ఫ్యూషన్ ఉండదు, చూస్తూనే చెప్పేసేయచ్చు. ఫిక్స్డ్ ఫ్రేజెస్ అంటే ప్రిపోజిషన్తో కలిపి వచ్చేటటువంటి, లైక్ యూ కెన్ లిసన్ కేర్ఫుల్లీ. అకార్డింగ్ టు, ఇన్ అడిషన్ టు, అలాంగ్ విత్, ఇన్ ఫ్రంట్ ఆఫ్, అకస్టమ్డ్ టు, బై మీన్స్ ఆఫ్, బై డింట్ ఆఫ్, ఇన్ వ్యూ ఆఫ్, ఇన్ అకార్డెన్స్ విత్, ఇన్ కాంట్రాస్ట్ టు. అర్థమవుతుందా? ఇవన్నీ మీరు విన్న ఫ్రేజెసే. ఇవి మీకు ఎక్కడ కనబడిచిన కన్ఫ్యూషన్ అవసరం లేదు. ఏంటి అవి, ప్రిపోజిషనల్ ఫ్రేజెస్, ఫిక్స్డ్. అక్కడ అది ఎక్కడొచ్చినా, స్టార్టింగ్లోనా ఎండింగ్లోనా, వర్బ్ ఉందా వర్బ్ లేదా, అక్కడ అడ్వర్బ్ ఫ్రేజ్ అని పెట్టకూడదు, ఫిక్స్డ్. 4 మెయిన్ టైప్స్ ఆఫ్ ఫ్రేజెస్ కంప్లీట్ చేసాం. నెక్స్ట్ 4 టైప్స్ ఆఫ్ ఫ్రేజెస్ అంటే ఇన్సిగ్నిఫికెంట్ కాదు కానీ, సో నాట్ సో ఇంపార్టెంట్, బట్ తెలుసుకోవాలి. ఎందుకంటే ఆప్షన్స్లో ఉంటాయి కదా, ఆప్షన్స్లో ఉంటాయి కాబట్టి తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. యా, లెట్ us get to this. జెరండ్ ఫ్రేజ్, పార్టిసిపల్ ఫ్రేజ్. ఇది రెండు కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి రెండు ఒకటేసారి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇది టైప్ 5, ఇది టైప్ 6. ఒక్కటే ఎగ్జాంపుల్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కన్ఫ్యూజ్ అస్సలు కాకండి. ఓకే, జెరండ్ అనేది ఏంటి, V4 ఫార్మ్ ఆఫ్ నౌన్. పార్టిసిపల్ ఏంటి, V3 ఆర్ V4 ఫార్మ్ ఆఫ్ వర్బ్. ఇఫ్ యూ వాంట్ టు కాల్ ఇట్ అ వర్బ్, దీని ముందర సబ్జెక్ట్ ఉండి హెల్పింగ్ వర్బ్ ఉంటేనే ఇవి వర్బ్స్ అవుతాయి. సబ్జెక్టు లేకుండా, హెల్పింగ్ వర్బ్ లేకుండా, స్టార్టింగ్లో కానీ మిడిల్లో కానీ ఎండింగ్లో కానీ వచ్చేటటువంటి V3 V4 ఫార్మ్స్నే పార్టిసిపల్స్ అంట. ఇక్కడైతే కన్ఫ్యూజనే లేదు, V4 ఫార్మ్ ఫిక్స్డ్ విచ్ యాక్ట్స్ అస్ అ నౌన్. నౌన్గా యాక్ట్ చేసే వర్బ్నే జెరండ్ అంట. ఇక్కడ నౌన్కి 3 ప్రాపర్టీస్ ఉన్నాయి. ఏమేం ప్రాపర్టీసో చూద్దాం. A noun can act as a subject, a noun can act as an object, a noun can even act as prepositional object. ఓకే, ఈ 3 ప్లేసెస్లో వచ్చేటటువంటి ఫ్రేజే జెరండ్ ఫ్రేజ్. ఎగ్జాంపుల్ చూడండి, నేను దీనికి ఇంకా వెళ్ళలే. స్మోకింగ్ సింగిల్ వర్డ్ అయితే జెరండ్ అవుతుంది. ఓకే, సిగరెట్స్. ఈజ్ చూడండి, జాగ్రత్త చూడండి, వర్బ్ పడింది, వర్బ్కి సబ్జెక్ట్ ఇది, ఇదే జెరండ్, ఇది జెరండ్, 2 పదాలు వచ్చినాయి కాబట్టి ఫ్రేజ్. ఈజ్ హార్మ్ఫుల్, జస్ట్ టు మేక్ ఇట్ కంప్లీట్. సబ్జెక్ట్ ప్లేస్లో వచ్చింది, సబ్జెక్ట్ ప్లేస్లో నౌన్ వస్తుంది, నౌన్ కాబట్టి నౌన్ ఫ్రేజ్, కానీ జెరండ్ ఉంది కాబట్టి జెరండ్ ఫ్రేజ్. సబ్జెక్ట్ ఉంది, వర్బ్ ఉంది, ఆబ్జెక్ట్ ప్లేస్లో జెరండ్ ఉంది, సింగిల్ వర్డ్ ఉంటే జెరండ్, గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఉంది కాబట్టి ఫ్రేజ్. ఎక్స్క్యూజ్ మీ.
గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఉంది కాబట్టి ఫ్రేజ్ ఏమవుతుంది, ఇది ఆటోమేటికలీ జెరండ్ అవుతుంది. జెరండ్తో పాటుగా ఇట్ ఈస్ కన్సిడర్డ్ అ ఫ్రేజ్ కాబట్టి దీన్ని ఏమని పిలవాలి, జెరండ్ ఫ్రేజ్ అని పిలవాలి. యు గాట్ ఇట్. నెక్స్ట్ ఇంకొక టైప్ ఆఫ్ సెంటెన్స్. ఇవి రెండు జెరండ్ ఫ్రేజ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. సబ్జెక్ట్ ప్లేస్లో వాడాం, ఆబ్జెక్ట్ ప్లేస్లో వాడాం. ఓకే. అండ్ ఇంకోటి ఏంటి, ప్రిపోజిషనల్ ఆబ్జెక్ట్. He'll do anything for smoking cigarettes. ఆబ్జెక్ట్ ప్లస్ ఎనీథింగే బట్ అనదర్ ఆబ్జెక్ట్ అనుకుంటే ప్రిపోజిషన్ ఉంది, ఐఎన్జీ ఫామ్ ఉంది, దాంతోపాటుగా ఇంకొక వర్డ్ ఉంది. ఐఎన్జీ ఫామ్ అలాంగ్ విత్ ద ప్రిపోజిషన్ ఈస్ కాల్డ్ ప్రిపోజిషనల్ ఆబ్జెక్ట్. కానీ ఆబ్జెక్ట్ ప్లేస్లో ఏముంది, జెరండ్ ఉంది, బట్ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఉన్నాయి. సో కాబట్టి దీన్ని ఏమని పిలుస్తున్నామో, జెరండ్ ఫ్రేజ్ అని పిలుస్తున్నాం. యు ఆర్ గెటింగ్ మై పాయింట్. నెక్స్ట్ ఇప్పుడు కన్ఫ్యూషన్ వస్తుంది. పార్టిసిపల్ ఫ్రేజ్. పార్టిసిపల్ ఫ్రేజ్ నేను అదే ఎగ్జాంపుల్ తీసుకుంటాను. ఎందుకు, కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి, కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి, కన్ఫ్యూజ్ కాకుండా నేనేం రాస్తున్నాను చూడండి. స్మోకింగ్ సిగరెట్స్. సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు, కన్ఫ్యూజనే లేదు. ఐఎన్జీ ఫాము సబ్జెక్ట్ ప్లేస్ అంటే వర్బ్ ఉండాలా. ఇక్కడ ఇంకొక సబ్జెక్ట్ ఉంది, ఇంకొక వర్బ్ ఉంది. ఆటోమేటికలీ ఐఎన్జీ ఫామేగా, ఆటోమేటికలీ యూ కెన్ కాల్ ఇట్ ఆ పార్టిసిపల్ ఫ్రేజ్. కన్ఫ్యూజన్ వద్దండి. ఇది స్టార్టర్, built in V3 form, 18th century. The fort remained strong. అప్పుడు కన్స్ట్రక్ట్ అయినప్పటికీ ఇంకా స్ట్రాంగ్గానే ఉంది ఫోర్ట్. ఇక్కడ V3 ఫామ్. నేనేం చెప్పా, పార్టిసిపల్ అంటే V3 ఫామ్ ఆర్ V4 ఫామ్. V3 ఫామ్ అయినా రావచ్చు, V4 ఫామ్ అయినా రావచ్చు. గుడ్డి గుర్తు, షార్ట్ కట్. సబ్జెక్టు వర్బు ఉంటే ఆ V3 ఆ V4ని ఏమనాలా, పార్టిసిపల్ ఫ్రేజ్ అనాలా. ఇప్పుడు ఇదే సెంటెన్సే, హీ వెంట్ అవుట్ సైడ్ ఆఫ్టర్ స్మోకింగ్ సిగరెట్స్, అట్లా కూడా చెప్పచ్చు. హీఈస్ రైడింగ్ అ బైక్ వైల్ స్మోకింగ్ సిగరెట్స్. హీఈస్ రైడింగ్ ద బైక్, సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్ అయిపోయింది. వైల్, ఇట్స్ నాట్ ఎ ప్రపోజిషన్. వైల్ స్మోకింగ్ సిగరెట్ ఎట్లా ఉంది ఇది, ప్రపోజిషనల్ ఫ్రేజ్. ఇంకొక పాయింట్ చెప్తాను చూడండి. అన్ ఇంట్రెస్టింగ్ మూవీ వాస్ రిలీజ్డ్ ఎస్టర్డే. జాగ్రత్తగా వినండి. అన్ ఇంట్రెస్టింగ్ మూవీ వాస్ రిలీజ్డ్ ఎస్టర్డే. ఇక్కడ వాస్ ఉంది అంటే వర్బ్ ఉంది. ఆ వర్బ్కి ఏజెంట్ ఏంటి, ఇక్కడ ఖచ్చితంగా కన్ఫ్యూజ్ అవుతారు. ఇంట్రెస్టింగ్ ఎక్కడ వచ్చింది, సబ్జెక్ట్ ప్లేస్లోనే వచ్చింది. అన్ ఇంట్రెస్టింగ్ మూవీ వాస్ రిలీజ్డ్ ఎస్టర్డే. బట్ చాలా కాన్షియస్గా ఉండాలి, సట్టిల్ ఉంటాయి పాయింట్స్. ఓకే. వాస్ అనేటటువంటి వర్బ్ ఏమిటికి వర్బ్, ఏ సబ్జెక్ట్కి అది వర్బ్, మూవీకి. అన్ ఇంట్రెస్టింగ్ మూవీ వాస్ రిలీజ్డ్. వాట్ వాస్ రిలీజ్డ్, మూవీ వాస్ రిలీజ్డ్. మరి ఆ ఇంట్రెస్టింగ్ ఏంటి, పార్టిసిపల్ ఫ్రేజ్. ఒకవేళ వాడు యాన్ ఇంట్రెస్టింగ్ మూవీ అండర్లైన్ చేసినాడు అనుకోండి, మీరు జెరండ్ ఫ్రేజ్ ఆప్షన్లో ఉంది, టక్కని జెరండ్ ఫ్రేజ్కి వెళ్ళే ప్రమాదం ఉంది. కాబట్టి ఏం చెప్పాలి అక్కడ, పార్టిసిపల్ ఫ్రేజ్. హీ హ్యాస్ బ్రాట్ అ బ్రోకెన్ చైర్. ఏ బ్రోకెన్ చైర్, ఏ బ్రోకెన్ చైర్, చైర్ గురించే. బ్రోకెన్ ఉంది, V3 ఉందిగా, పార్టిసిపల్ ఫ్రేజ్ అనాలా. సో ఇవి జెరండ్ అండ్ పార్టిసిపల్ ఫ్రేజ్కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్. 2 more phrases. Very easy to identify, confusion less phrases. Last 2 types of phrases.
ఎస్, టైప్ 7 అండ్ యూ కాల్ ఇట్ యాజ్ ఏమంటాం దీన్ని, ఇన్ఫినిటివ్ ఫ్రేజ్ అని పిలుస్తున్నారు. ఇన్ఫినిటివ్, టు ఇన్ఫినిటివ్, 2 plus v1 is called to infinitive. Very easy to identify, confusion avuddu. Okay, I want to travel around the world. ఇక్కడ మళ్ళీ పప్పులో కాలేశారు. టు ఉంది కదా సార్, టు ప్రిపోజిషన్ కదా సార్, ప్రిపోజిషనల్ ఫ్రేజ్ అని పెట్టచ్చా? పెట్టకూడదు. టు తప్ప. ప్రిపోజిషన్తో స్టార్ట్ అయ్యే ఫ్రేజ్ ప్రిపోజిషనల్ ఫ్రేజే. టు తప్ప. ఎందుకంటే టూతో పాటు వచ్చే v1 ఏమవుతుంది, అది ఇన్ఫినిటివ్ అవుతుంది. సో కాబట్టి కన్ఫ్యూషన్ అవసరం లేదు. 2 plus v1 వస్తే దాంతోపాటుగా ఏ పదాలు వచ్చినా యూ కాల్ ఇట్ యాజ్ అ ఇన్ఫినిటివ్ ఫ్రేజ్ ఓన్లీ, ఫిక్స్డ్. ఐ వాంట్ టు ట్రావెల్ అరౌండ్ ద వరల్డ్. he tried a lot to finish the project in time. He tried a lot to finish the project in time. అర్థమవుతుంది? To finish the project in time, infinitive phrase. He aimed to get the job very soon. He aimed to get the job very soon. To get the job very soon, infinitive phrase. Is this clear? ఎక్కువ డిస్కషన్ అవసరం లేదు, డైరెక్ట్ స్ట్రైట్ టు ద పాయింట్. ఓకే, and the last but not the least and the rarely asked model, verb phrase. Final one ఏమిది, verb phrase. ఏంటి verb phrase అంటే సింపుల్గా గుర్తుపెట్టుకోండి, వర్బ్ అని వర్బ్ని అనాలి అంటే అది ఖచ్చితంగా ఏమిటితో రావాలా, సబ్జెక్ట్తోనే రావాలా. సబ్జెక్ట్తో పాటు వర్బ్ వచ్చేటప్పుడు 2 రకాలుగా రావచ్చు. ఒకటి హెల్పింగ్ వర్బ్తో పాటుగా మెయిన్ వర్బ్ రావచ్చు, లేదా కేవలం మెయిన్ వర్బ్తో పాటుగా కూడా సెంటెన్స్ కంటిన్యూ చేయొచ్చు. ఈజీ టు ఐడెంటిఫై, సబ్జెక్ట్ ఉంది. ఐ యామ్ ప్లేయింగ్ క్రికెట్. ఐఎమ్ ప్లేయింగ్ క్రికెట్. సబ్జెక్ట్తో పాటు వస్తేనే వర్బ్. అక్కడ ప్లేయింగ్ ఉంది, ఐఎన్జి ఉంది, జెరండా అవన్నీ వద్దు. సబ్జెక్ట్తో పాటు క్లియర్గా టెన్స్ రూల్ ఉంది కదా, యామ్ ఈజ్ ఆర్ ప్లస్ v4. సో హ్యాపీలీ యూ కెన్ కాల్ ఇట్ a verb phrase. He has finished the project in time. Has finished the project. Has finished the project, highlighted part. చెప్పండి ఏంటి, ఆటోమేటికలీ వర్బ్ ఫ్రేజ్. అవునా కదా, వర్బ్తో అంటే ఒకటే, సబ్జెక్ట్తో పాటు వచ్చిందా వర్బే, వర్బ్తో పాటు వచ్చినటువంటి పదాలు హైలైట్ చేశాడా వర్బ్ ఫ్రేజ్, అంతే అయిపోయింది. ఓకే, ఇక్కడ ఈ ఫ్రేజ్ గురించి మనం కన్ఫ్యూజ్ అవ్వాల్సినటువంటి అవసరం లేదు. ఓకే, సో ఒకసారి రివైజ్ చేసుకుందామా క్లాస్ మొత్తము. ఎస్, ఫ్రేజ్ అంటే ఏంటి, గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఆర్ పార్ట్ ఆఫ్ సెంటెన్స్ which doesn't contain subject or verb, but it can give sense but not a complete sense కదా. సో ఫ్రేజ్ అనేటటువంటిది ఒక పార్ట్ ఆఫ్ సెంటెన్స్, దాంట్లో సబ్జెక్ట్ ఉండదు, వర్బ్ ఉండదు. వర్బ్ ఫ్రేజ్ అనేది ఎగ్జంప్షన్. ఓకే, సో ఈ ఫ్రేజెస్ ఎన్ని రకాలు ఉన్నాయి, 8 టైప్స్ ఉన్నాయి. టైప్ 1 ఏంటి, నౌన్ ఫ్రేజ్. గుర్తు ఏంటి, నౌన్ ఉండాలా. నౌన్తో పాటుగా ఏ పదమైనా ఉండొచ్చు, నౌన్ ఆఫ్ నౌన్. ప్రిపోజిషన్తో పాటు నౌన్స్ ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు, కన్ఫ్యూజన్ అవసరం లేదు. నౌన్ ఉందా, నౌన్ ఫ్రేజ్. నెక్స్ట్ నెంబర్ 2 అడ్జెక్టివ్ ఫ్రేజ్. అడ్జెక్టివ్ ఫ్రేజ్ 2 రకాలుగా చెప్పాను. బీ వర్బ్తో పాటుగా, బీ వర్బ్స్ అంటే ఏంటివి, బీన్, బీయింగ్, యామ్, ఈజ్ ఆర్ వాస్ వర్డ్. దీనితో పాటుగా మనకు వస్తే వర్బ్స్లో వస్తే v4 అయినా రావచ్చు, v3 అయినా రావచ్చు. v4 వస్తే టెన్సెస్ రూల్, v3 వస్తే ప్యాసివ్ రూల్. ఆ రెండు కాకోకుండా అడ్జెక్టివ్ వచ్చిందా, ఇట్స్ నైదర్ యాక్టివ్ నార్ ప్యాసివ్ అన్నమాట. సో అడ్జెక్టివ్ అనేది అదే ఒక మోడల్. దాంతో పాటుగా నౌన్ రాకూడదు. నౌన్ రాకుండా వచ్చే అడ్జెక్టివ్తో ఉన్నటువంటి పదాలు అడ్జెక్టివ్ ఫ్రేజ్. నెక్స్ట్, సబ్జెక్టుతో పాటుగా దాన్ని ఎన్హాన్స్ చేయొచ్చు. ద మ్యాన్ విత్ గ్రేట్ రెప్యుటేషన్, ద గర్ల్ విత్ గ్రేట్ బ్యూటీ, ద బాయ్ విత్ గ్రేట్ టాలెంట్. మరి ప్రిపోజిషనల్ ఫ్రేజ్ కాదు. ఏం చేస్తుంది అది, సబ్జెక్ట్ నౌన్ యొక్క సెన్స్ని ఎన్హాన్స్ చేస్తుంది. నెక్స్ట్ నెంబర్ 3 ఈజ్ అడ్వర్బ్ ఫ్రేజ్.
హౌ, వేర్, వెన్, వై క్లాజెస్లో చాలా ఇంపార్టెంట్. హౌ, వేర్, వెన్, వై. సో ఇక్కడ చాలా చాలా సటిల్ డిఫరెన్స్ బిట్వీన్ అడ్వర్బ్ ఫ్రేజ్ అండ్ ప్రిపోజిషనల్ ఫ్రేజ్ చెప్పాం. అడ్వర్బ్ ఫ్రేజ్ ఏం చేస్తుంది, వర్బ్ యొక్క సెన్స్ని ఎన్హాన్స్ చేస్తుంది. ప్రిపోజిషనల్ ఫ్రేజ్ ఏంటి, ఇట్ స్టార్ట్స్ విత్ అ ప్రిపోజిషన్. అడ్వర్బ్ ఫ్రేజ్ ప్రిపోజిషనల్ ఫ్రేజ్ కావచ్చు, ప్రిపోజిషనల్ ఫ్రేజ్ అడ్వర్బ్ ఫ్రేజ్ కావచ్చు. నేను చెప్పా క్లియర్గా, రెండు ఇస్తే ప్రిపోజిషనల్ ఫ్రేజ్ని ప్రిఫర్ చేయండి. ఇప్పుడు హీ లివ్స్ ఇన్ ద అవుట్స్కర్ట్స్ ఆఫ్ ద సిటీ. హీ లివ్స్ ఇన్ ద అవుట్స్కర్ట్స్ ఆఫ్ ద సిటీలో ఇన్ ద అవుట్స్కర్ట్స్ ఆఫ్ ద సిటీ అనేది ప్రిపోజిషనల్ ఫ్రేజ్. వర్బ్ ఉంది కదా సార్, వేర్ డస్ హీ లివ్ ఇన్ ద అవుట్స్కర్ట్స్ ఆఫ్ ద సిటీ, అడ్వర్బ్ ఫ్రేజ్. రెండు ఇస్తే ప్రిపోజిషనల్ ఫ్రేజ్, ఒకటే ఇస్తే యూ కెన్ పిక్ దట్. అర్థమవుతుందా మీకు? లేదు సార్ మరి అడ్వర్బ్ ఫ్రేజ్ కాదా, చెప్పాను నేను దానికి కూడా. ఏం చెప్పాను, ఫంక్షన్ ఆఫ్ ద ఫ్రేజ్. ఫంక్షన్ గురించి క్వశ్చన్ వస్తే యూ కాల్ ఇట్ అన్ అడ్వర్బ్ ఫ్రేజ్. లేదు జస్ట్ టైప్ ఆఫ్ ఫ్రేజ్ అడిగాడు అంటే యూ కాల్ ఇట్ అ ప్రిపోజిషనల్ ఫ్రేజ్. ఓకేనా? అదైపోయింది 4 టైప్స్. నెక్స్ట్ ఇంకా ప్రిపోజిషనల్ ఫ్రేజ్లో ఫిక్స్డ్ ఫ్రేజెస్ కూడా చెప్పారు. అకార్డింగ్ టు, అకస్టమ్డ్ టు, ఇన్ ఫ్రంట్ ఆఫ్, అలాంగ్ విత్, బై మీన్స్ ఆఫ్, బై డింట్ ఆఫ్, ఇన్ అడిషన్ టు, డ్యూ టు, ఇన్ వ్యూ ఆఫ్, ఇన్ కాంట్రాస్ట్ టు, అండ్ ఇన్ కంపారిజన్ విత్. ఇలాంటివన్నీ ఏమవుతాయి, ఫిక్స్డ్ ప్రిపోజిషనల్ ఫ్రేజెస్. అవి అడ్వర్బ్ ఫ్రేజ్ అయ్యే ఛాన్సే లేదు. రైట్. నెక్స్ట్ 5 and 6 కన్ఫ్యూజ్. ఏంటివి, జెరండ్ ఫ్రేజ్ అండ్ పార్టిసిపల్ ఫ్రేజ్. జెరండ్ ఏంటి, వర్బల్ నౌన్, V4 ఫార్మ్ ఆఫ్ నౌన్. నౌన్ ప్రాపర్టీసే జెరండ్కి ఉంటాయి. ఎక్స్క్యూజ్ మీ, నౌన్ ప్రాపర్టీసే జెరండ్కి ఉంటాయి. నౌన్ ప్రాపర్టీస్ ఏంటి, ఇట్ కెన్ యాక్ట్ యాజ్ అ సబ్జెక్ట్, ఇట్ కెన్ యాక్ట్ యాజ్ అన్ ఆబ్జెక్ట్, ఇట్ కెన్ యాక్ట్ యాజ్ అ ప్రిపోజిషనల్ ఆబ్జెక్ట్. సబ్జెక్ట్ ప్లేస్లో ఉంది అని ఎలా చెప్తాం, పక్కనే వర్బ్ ఉంటుంది. ఆబ్జెక్ట్ ప్లేస్లో ఉందని ఎలా చెప్తాం, వర్బ్తో పాటు ఉంటుంది. ప్రిపోజిషనల్ ఆబ్జెక్ట్ అని ఎలా చెప్తాం, ప్రిపోజిషన్తో పాటుగా ఉంటుంది. ఏది V4 ఫామ్ వస్తే యూ కాల్ ఇట్ అ జెరండ్ ఫ్రేజ్. మరి పార్టిసిపల్ ఫ్రేజ్ ఎలా ఐడెంటిఫై చేయాలి, పార్టిసిపల్స్ ఏంటి, ప్రజెంట్ పార్టిసిపల్ V4 ఫామ్, పాస్ట్ పార్టిసిపల్ V3 ఫామ్. రెండు స్టార్టింగ్లో రావచ్చు, మిడిల్లో రావచ్చు, ఎండింగ్లో రావచ్చు, ఎక్కడైనా రావచ్చు. కానీ దే డోంట్ కమ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ సబ్జెక్ట్ ఆర్ ఆబ్జెక్ట్ ఆర్ ప్రిపోజిషనల్ ఆబ్జెక్ట్. ఐ గేవ్ యూ ఎగ్జాంపుల్స్, ఒకసారి రివైజ్ చేసుకోండి. నెక్స్ట్ లాస్ట్ 2 టైప్స్ 7 and 8 ఆర్ నాట్ కన్ఫ్యూజింగ్. సో ఇన్ఫినిటివ్ ఫ్రేజ్ 2 + V1తో వచ్చేటటువంటి ఫ్రేజ్, వర్బ్ ఫ్రేజ్ సబ్జెక్ట్ తర్వాత వచ్చేటటువంటి ఫ్రేజ్. ఇవి కన్ఫ్యూజన్ అవసరం లేదు, ఒకవేళ వచ్చినా కూడా ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద ఫ్రేజెస్. సో ఈ ఫ్రేజెస్ గురించి నోట్స్ ఫస్ట్ నీట్గా రాసుకోండి. ఈ పర్టికులర్ ఫ్రేజెస్ మీద క్వశ్చన్ అనేది రిపీటెడ్గా వస్తూ ఉంది, దీన్ని రివైజ్ చేసుకోండి. మరి ఒక ప్రాక్టీస్ సెషన్ కూడా అరేంజ్ చేసుకుందాము క్లారిటీ కోసం. ఓకే, సో దిస్ ఈస్ ఆల్ ఫర్ ద డే. ఓకే, సో నెక్స్ట్ మనం క్లాజెస్, టైప్స్ ఆఫ్ క్లాజెస్, ఫిగర్స్ ఆఫ్ స్పీచ్, ఐడెంటిఫికేషన్ ఆఫ్ వాయిస్ అండ్ టెన్సెస్, దీనికి సంబంధించి నెక్స్ట్ సెషన్స్లో చూద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ గాయస్, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. అండ్ ఖచ్చితంగా ఈ వీడియోని మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి, ఎందుకంటే లేటెస్ట్ ప్యాటర్న్స్ మీద చాలామందికి అవగాహన లేదు. ఇది ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది ఈ వీడియో. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అండ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. సైనింగ్ ఆఫ్ యువర్స్ ఆర్కే.